వేధించిన తీరు, కించపరిచిన తీరు, ఆక్రోశం, ఆవేదన, వాళ్ళ శోకం శాపమే వెంటాడిందండి. ఇంకా సిగ్గు రాకపోతే వెంటాడుతుంది కూడా. బాబుజీ గారు, ఋషి గారు, ఇప్పుడు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో పిల్లుబొగ్గలేస్తా ఉన్నారు. గతంలో కూడా మనకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఒకటి, మళ్ళా మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, దానికి మళ్ళా సరిదిద్దడానికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది ఒకటి. ప్రజలు మాత్రం వాస్తవంగా ఆయన డిఫీట్ ని గమనిస్తున్నారు, ఆయన పిల్లు మొగ్గలేస్తున్నది గమనిస్తున్నారు. అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం, ఆయన ఏం చేస్తాడో ఆయనకు అర్థం కాకపోవడం కూడా గమనిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అమరావతి అనే అంశం పైన ఆ రోజు శాసనసభలో చేసిన తప్పే మళ్ళా ఈ రోజు కొనసాగిస్తూ, మరి ఆ చేత అయితే ఆ రోజు నుంచే మాట్లాడాలి. తర్వాత అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడి 3 రాజధానులని, మళ్ళా మొన్న ఒకటి మాట్లాడి ఇప్పుడు ఇంకొకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఈ రాజకీయ పార్టీలు అలా సస్టైన్ కాలేవు. ఏదైనా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పాలి. అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం మీద ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వసనీయతలు లేరు అనడానికి మళ్ళా మొన్న అమరావతి మీద ఆయన చేసినటువంటి కామెంటే. అది సరిదిద్దుకోవడం కోసం మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి రెండో రోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అలా అనలేదు, ఇలా అన్నారు, కవర్ డ్రైవ్ చేశారు. అదేమి అవ్వదు. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడానికి వల్ల కాదు. అది మనిషి తాలూకు అంతర్ధానం ఏముందో ఈజీగా తెలియని పరిస్థితి కాదు. మొట్టమొదటి ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నప్పుడు ఆ రోజు వాస్తవం కుర్రోడు కదా ఏమైనా చేయగలడేమో అని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిందే ఇక లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు అనుకున్నారు. ఇలాగా పరిపరి విధాలుగా అభివృద్ధిని ఆటంకపరుస్తూ, అభివృద్ధికి అడ్డుగా నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థని అనేక రకాల ఇబ్బందులు పెట్టే వ్యవస్థను ఇప్పుడు కూడా చెప్పిన పాయింట్ గణపతి గారు, ఇప్పుడు ఆయన ఏం చేయకుండా కామ్ గా ఉన్నా ఓకే, అక్కడెక్కడో బెంగళూరు ప్యాలెస్, ఇంకో ప్యాలెస్, లేకపోతే దుబాయ్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎవరికి నష్టం? కానీ అభివృద్ధికి అడ్డుపడే రాతలు మాటలు మాట్లాడినప్పుడే ఇబ్బంది. అప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది గణపతి గారు, అంతేనా? అంతే. నేను ఒకటే సార్ అడుసుమల్లి శ్రీనివాస్ గారిని కోరేది ఒకటే, మీరు ఒక టీం